సార్, స్పర్మ్ కౌంట్ టెస్ట్ ఒకసారేమో చాలా తక్కువొస్తుంది. మళ్ళీ 3, 4 డేస్ తర్వాత టెస్ట్ చేస్తేనేమో చాలా ఎక్కువొస్తుంది. కారణం ఏంటంటారు సార్? ఒక స్పర్మ్ టెస్ట్ మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేయగలదు. రాంగ్ టైంలో ఇచ్చిన స్పర్మ్ కౌంట్ అనేది లైఫ్ లాంగ్ మీకు ఇన్ఫర్టైల్ అనే ట్యాగ్ ఇవ్వచ్చు. జనరల్గా మీరు కరెక్ట్ టైంలో స్పర్మ్ టెస్ట్కి ఇవ్వలేదనుకోండి, అప్పుడు లో కౌంట్ అని వస్తుంది. ఒక్కటో రెండో రోజు గ్యాప్తో ఇచ్చారనుకోండి, లో స్పర్మ్ కౌంట్ అనేది వస్తుంది. లేదా 8-10 రోజు గ్యాప్తో ఇచ్చారనుకోండి, డెడ్ సెల్స్ ఎక్కువ అవుతాయి. ఇవన్నీ రావడం వల్ల మీకేమనిపిస్తుంది, ఇంకా అయిపోయింది, నా లో స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంది, లో ఉంది, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. రోజు వైఫ్తో గొడవ స్టార్ట్ అవుతుంది, ఇంకా నాకు పిల్లలు కారు అని డిప్రెషన్కి వెళ్ళిపోయి లాస్ట్లో ఏం చేస్తారు, అన్ని దానికైనా ముఖ్యమైనది వర్స్ట్ పార్ట్ ఏంటంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేసేస్తారు. సో మెడిసిన్ స్టార్ట్ చేయడం వల్ల ఉన్న స్పామ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడు 3 రోజుల నుంచి 5 రోజుల గ్యాప్లో మనం స్పామ్ కౌంట్ అనేది ఇవ్వాలి. స్పామ్ కౌంట్కి టెస్ట్ అనేది ఇవ్వాలి. సో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్పామ్ కౌంట్కి మనం ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఏ టైంలో ఇస్తే స్పామ్ కౌంట్ అనేది సూపర్గా వస్తుంది.